హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 37th బుక్ ఫేర్ లో ఉన్నాం మనం. సో ఇక్కడ కళ్ళి గారు కలిశారు. సో రీసెంట్ గానే చిక్లిట్ అనే ఒక బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. నేను అది చదివాను. ఒకసారి ఆ బుక్ గురించి తన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ కళ్ళి గారు. సో బుక్ అయితే చాలా బాగుందండి. మీ రైటింగ్స్ అంటే అంతకుముందు కథలు రాశారు, ఇప్పుడు నోవెల్ తో వచ్చారు. సో ఎలా అనిపించింది నోవెల్? మంచి సక్సెస్ సాధిస్తుంది, మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఆల్రెడీ స్టాక్ అయిపోయింది, సెకండ్ ఎడిషన్ కూడా ప్రింట్ అయిపోయింది. మేము సెకండ్ ఎడిషన్ పుస్తకాలు అమ్ముతున్నాం ఈ రోజు. 10 రోజుల్లో 1000 పుస్తకాలు అమ్మేసాం. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద సేల్స్, ఇట్స్ ఆల్సో అబౌట్ ద ఎక్సెప్టెన్స్. నాకు చాలా మంది ముసలి వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి మంచి రివ్యూస్ వచ్చాయి. అంటే కొత్త తరం పిల్లలు ఏం రాస్తారు, అంత సగం ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు, వీళ్ళు పేరు కూడా ఈ అమ్మాయి ఇంగ్లీష్ లోనే పెట్టింది, అలాంటివి ఏమి వినపడలేదు నాకు. అందరూ అంటే ఏంటమ్మా చిక్లిట్ అంటే ఏంటమ్మా అని అడిగి మరి తెలుసుకున్నారు. మేము కింద ఇలా డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాం. సో ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, చిక్ ఫ్లిక్స్ ఉంటాయి. ఏంటి అంటే ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద స్టోరీ ఒక ఉమెన్ ఉంటే అది చిక్ ఫ్లిక్ అంటారు. అలాగే లిటరేచర్ లో ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద స్టోరీ ఉమెన్ ఉంటే ఆ విమెన్ లైఫ్ లో ఉన్న జరుగుతున్న విషయాలన్నిటి గురించి ఒక నవల్ రాస్తే అది చిక్లిట్ జానర్ అవుతుంది అని. అండ్ ఐ గాట్ సూపర్ రివ్యూస్, మంచి మంచి రివ్యూస్ వచ్చాయి. ఎండమూరి గారు మెసేజ్ చేశారు. అండ్ సో మెనీ మెసేజెస్, ఐ రియలీ కాంట్ థింక్ ఆఫ్ వన్. రోజుకి ఒక 10 వస్తున్నాయి నాకు, పెద్ద పెద్ద రివ్యూస్ వస్తున్నాయి, ఇంత పెద్ద రివ్యూస్ వస్తున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందులో ఒక్కటి బెస్ట్ కాంప్లిమెంట్ మీకు చాలా అన్ని సిమిలర్ గానే ఉన్నాయి. అందరూ రిలేట్ అయ్యారు, చాలా మంది రిలేట్ అయ్యారు. ఓకే, ఫర్గెట్ అబౌట్ విమెన్, బట్ మెన్ ఆల్సో గాట్ రిలేటెడ్. చాలా మంది మెన్ కూడా రిలేట్ అయ్యారు. నేను ఇది జరుగుతుంటే నా ఇంట్లో నేను అప్పుడు అడగలేకపోయాను, ఇప్పుడు అడుగుతాను కడ్లీ అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మగాళ్ళు? మీకు అనిపించలేదా? మీరు అడగరా? అడుగుతాను, క్వశ్చన్ ఏం కవ్వలేదు. డన్. ఓకే, సో ఓన్లీ మీరు ఉమెన్స్ కోసమే బుక్స్ రాస్తాను అని చెప్పేసి కూడా మన స్టేజ్ మీద చెప్పారు, ఇందులో కూడా కాస్త చెప్పారు. సో ఎందుకు ఓన్లీ ఉమెన్ గురించి రాస్తాను? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ లెటర్స్ టు లవ్ ఆల్సో, మనం సినిమాలు ఏం చూసుకున్నా కూడా ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని జరుగుతుంది అని ఒక సీన్ చూస్తాము, మీట్ క్యూట్ మూమెంట్ ఏదైనా చూస్తాము స్క్రీన్ లో, వెంటనే మేల్ పర్స్పెక్టివ్ నుంచి పాట చూస్తాము. విమెన్ కి జరగదా అలాంటివి? విమెన్ ఫీల్ అవరా? విమెన్ సైడ్ నుంచి పాటలు లేవేంటి? విమెన్ పర్స్పెక్టివ్ నుంచి ప్రేమను ఎవరు ఎందుకు చెప్పలేదు? ఒకవేళ చెప్తే ఏంటి తప్పు? అందుకనే లెటర్స్ టు లవ్ రాశాను. తర్వాత కడ్లీ కథల్లో కూడా మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ ఆర్ అబౌట్ ఉమెన్ అండ్ హౌ సోషల్ కాంటెక్స్ట్ ఏంటి వాటి చుట్టూ ఉన్న కథలు అని, అవి అటు నుంచి. ఇప్పుడు నవల కూడా ఐఎమ్ డూయింగ్ ది సేమ్ థింగ్. ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ అబౌట్ ఉమెన్ విత్ నో రిగ్రెట్ అండ్ అన్అపాలజిటికలీ హ్యాపీ బీయింగ్ ఉమెన్. వాట్స్ రాంగ్? తప్పేంటి? అంటే ఇందులో ఉన్న శాలినికి మీకేమైనా కామన్ పాయింట్స్ ఉన్నాయా? నాకే కాదు, భూప్రపంచం మీద ప్రతి అమ్మాయికి శాలినికి కామన్ పాయింట్స్ ఉంటాయి. యా, షీఈస్ జస్ట్ లైక్ ఎనీబడి. అందరిలాంటి అమ్మాయి శాలిని. ఓకే, యా, అందరికీ ఉంటాయి సిమిలారిటీస్. శాలిని ఒక్కదాంతోనే కాదు. నేను ఇంకా కథ నాతో చెప్పించొద్దు మీరు. కీర్తనకి, అశ్వినికి, అపరాజితకి, అందరికి సిద్ధార్థ్కి, రిషికి, అందరి క్యారెక్టర్స్ తో అందరూ రిలేట్ అవుతారు. మీరేమైనా రిషితో రిలేట్ అయ్యారా? సిద్ధార్థ్ నచ్చాడా? అంటే హీరో మెటీరియల్ కాబట్టి. రిషి కూడా ఓకే, చెప్పద్దు మీరు కదా. నేను చెప్పట్లేదు. ఓకే ఓకే, అలాగే అంటే క్లైమాక్స్ లో అడగొచ్చు అంటారా? ఇంతకు ముందు అడిగాను. మీరు స్పాయిలర్స్ ఇస్తున్నారు. స్పాయిలర్స్ ఇవ్వద్దు, ఆయన చదువుకొని వచ్చారు. సార్ దీని పార్ట్ 2 ఏమన్నా ఉంటుందా? కీర్తన సైడ్ నుంచి రాస్తాను ఇంతకు ముందు చెప్పారు నాకు. ట్రైయింగ్ టు, ఇఫ్ ఐ కెన్ మేక్ ఇట్ వర్క్, ఐ టేక్ సమ్ టైమ్, బ్రీఫ్ టైం, బికాస్ నాకు నెక్స్ట్ కవిత్వం రాయాలని ఉంది. దాని తర్వాత ఇంకొక నవల రెడీగా ఉంది. ఆల్రెడీ 30 చాప్టర్లు రాసున్నాను నేను. మీట్ మీ ఎట్ ద సన్సెట్ అని అనుకుంటున్నాను దాని పేరు. ఐ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ ఇన్ ఏప్రిల్ మే. దాని తర్వాత మెల్లిగా టైం తీసుకొని ఒక సంవత్సరం పోయాక కీర్తన కథో అశ్విని కథో చెప్తాను. ఓకే, అండ్ దీనిలో అమ్మాయిలు ఫేస్ చేసే చాలా ప్రాబ్లమ్స్ మీరు మాట్లాడారు. అంటే సమాజం నుంచి ఏ విధంగా వాళ్ళని చూస్తారని చెప్పేసి, మీకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అంటే మీరు రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది ఒకటి మాతో షేర్ చేసుకుంటారా? ఓ చాలా, యాక్చువల్లీ నిన్ననే నేను ఐ వోర్ దిస్ జీన్స్ అండ్ క్రాప్ టాప్. కింద కమెంట్స్ లో ఈ అమ్మాయిని నిల్చోపెట్టి పుస్తకాలు అమ్మేస్తున్నారు మీరు అంటే ఏంటి మీ ఉద్దేశం? నా బుర్రలో గుజ్జలేదు. జస్ట్ నేను జీన్స్ టీ షర్ట్ వేసుకొని వచ్చాను కాబట్టి నా పుస్తకాలు కొంటున్నారు అనే దౌర్భాగ్యపు స్థితిలో కమెంట్స్ వస్తున్నాయి. ఇంకా నేను నా బొందా అంటే మిమ్మల్ని చూసుకుంటున్నారు, పుస్తకాన్ని చూసి కాదు అని సెన్స్ లో మాట్లాడారు. ఎంత కొన్నా ఎన్ని కొంటారండి విషయం లేకపోతే. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ఇట్, బట్ ఇట్స్ లైక్ ఐ వాజ్ లైక్ చిల్, నాకు అలవాటు అయిపోయాయి. అంటే అలాంటి వాళ్ళకి ఏమైనా కౌంటర్ ఇస్తారా? పుస్తకం సేల్సే కౌంటర్ అండి, నేను ఎందుకు మాట్లాడాలి? ఓకే,
విషయం లేనిది ఊరికనే ఎంకరేజ్ చేయడానికి పిచ్చోళ్ళ జనాలు ఏమన్నా, చదువర్లు ఏమన్నా పిచ్చోళ్ళ, పాఠకులు ఏమన్నా పిచ్చోళ్ళ? ఓకే. సో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఏమైనా పుస్తకం రాయగలుగుతారా? ఇవన్నీ రోజు నేను మాట్లాడే విషయాలే, హ్మ్. నేను రాసే విషయాలే. సో దీన్ని స్పెషల్ గా అనేం లేదు. ఇట్స్ ఎనీహౌ దేర్, ఇట్స్ దేర్. ఓకే. అలాగే మీ దృష్టిలో వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటే ఏంటి? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు చెప్తారు కదా! వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏముందండి, బేసికలీ ఉన్న డెఫినేషనే. హ్మ్. కమలా బాసన్ గారు అన్నట్టు పితృస్వామ్యానికి హ్మ్. ఆపోజిట్ ఏంటి అంటే, ఏంటి ఏమనుకుంటున్నారు పితృస్వామ్యానికి ఈక్వాలిటీ ఆపోజిట్? అని అన్నారు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. మాతృస్వామ్యం కాదు. హ్మ్. ఒక ఎక్స్ట్రీమ్ కి ఇంకొక ఎక్స్ట్రీమ్ ని జోడించడం ఆన్సర్ అవ్వదు, సొల్యూషన్ అవ్వదు. ఒక హ్మ్. ఎక్స్ట్రీమ్ కి ఒక బ్యాలెన్స్ ని జోడించడమే ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నా దృష్టిలో ఎంపవర్మెంట్ వచ్చేది, సాధించాల్సింది కూడా అదే. సాధికారతనే మనం సాధించాల్సింది. ఓకే. అలాగే మీ రియల్ లైఫ్‌లో ఎవరైనా ఇందిర లాంటి పాత్ర మీకు అనిపించారా? ఆ మా అమ్మ, మా నాన్న, హ్మ్. మా వెంకట సిద్ధారెడ్డి, హ్మ్. హరిప్రసాద్ సత్యప్రసాద్, అనంతు, అపర్ణ తోట, హ్మ్. ఓల్గ గారు, హ్మ్. మా చలము, ఓకే. వీళ్ళందరూ ఇంద్రులే. ఓకే. అండ్ మా అబ్బాయిల కోసం ఏమైనా పుస్తకాలు రాసే ఆలోచనలో ఉన్నారా? అసలు ఈ బుక్ డెడికేట్ చేసిందే మా మీకోసం. కోసం అవును. అంటే నేను రాస్తుందే మీకోసం. అసలు నేను బతుకుతుందే మీకోసం. మా అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ఆ, నా గురించి చెప్తేనే మీకోసం రాసినట్టండి. అమ్మాయిల పర్స్పెక్టివ్ నుంచి ఎవరన్నా రాస్తేనే మీకు మీరు అర్థం అయ్యేలాగా రాస్తున్నట్టు. హ్మ్. అర్థం అవడమే కదా ముఖ్య ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్షణం, ముఖ్య లక్ష్యం. ఓకే. ఓకే. అండ్ ఓన్లీ మీ బుక్ కాకుండా ఇప్పుడు మీరు మీ కాంటెంపరరీ రైటర్స్‌లో మీరు ఇష్టపడే రైటర్ గానివ్వండి, లేకుంటే బుక్స్ గాని ఏమైనా ఉన్నాయా? సూరిది నడూరి మిద్ద ఈ మధ్య రిలీజ్ అయింది. హ్మ్. డైలెక్టికల్ రిఫరెన్సెస్ అదిరిపోయాయి. నేను 4 చాప్టర్లే చదివాను. నాకైతే విపరీతంగా నచ్చింది. హ్మ్. రాయలసీమ డైలెక్ట్ యూజ్ చేసి మాండలికం రాసే వాళ్ళు ఎంత తక్కువ మంది ఉన్నారు మన కంటెంపరరీ రైటర్స్ లో. అండ్ ఆల్సో మహి బెజవాడాది గన్స్ అండ్ మాన్సూన్స్ లో 3 కథలు చదివాను నేను. బ్యూటిఫుల్ హ్మ్. బ్యూటిఫుల్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ వర్డ్ ప్లే. హ్మ్. నాకు చాలా గొప్పగా అనిపించింది. అంటే ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మురకమి. హ్మ్. నాకెందుకో తెలుగు మురాకమి పుట్టుకొచ్చినట్టు అనిపించింది గన్స్ అండ్ మాన్సూన్స్ చదివాక. ఓకే. I really like these two books recently. హ్మ్. And then also I'm waiting for Bahuda, అదే సుదర్శన్ బాహుదా నెక్స్ట్ బుక్. ఫస్ట్ బుక్ ఏమో బాహుదా, హ్మ్. సుదర్శన్ రెండో బుక్ యాక్చువల్లీ ఈ బుక్ ఫేర్ లో రావాల్సింది, కానీ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల, పబ్లిషింగ్ ఇష్యూస్ వల్ల లేట్ గా వస్తుంది. బట్ హ్మ్. ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ కమ్ సూన్, నెక్స్ట్ ఓకే. మంత్ మ్యాక్స్. ఓకే. మీ బుక్ ఇప్పుడు చిక్లిట్ అయిపోయింది. చిక్లిట్ నెక్స్ట్ బుక్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? చెప్పాను కదా ఇందాక, ఏప్రిల్ మ్యాక్స్, ఏప్రిల్. ఏప్రిల్ ఆర్ మే. ఓకే. నోవెల్ ఆర్ ఐఎమ్ పోయట్రీ? డిసైడింగ్ బిట్వీన్ పోయిటరీ అండ్ నావెల్. ఎందుకంటే రెండు రాసున్నాయి, నేను రెండు రాసి పెట్టుకున్నాను. సో హ్మ్. కొంచెం ఫినిషింగ్ వర్క్, ఎడిటింగ్ చేసుకొని వదలాలి. ఓకే. సో అండ్ మీ బుక్స్‌లో చాలా రోల్స్ ఉన్నాయి కదా! క్యారెక్టర్స్. మీకు ఫేవరెట్ క్యారెక్టర్? ఏ ఏ బుక్స్ లో? అన్ని ఇప్పుడు బుక్స్ లోనా? చిక్లిటే తీసుకోండి. చిక్లిట్ లో నా ఫేవరెట్ ఇందిర. ఇందిర. ఎందుకంట? ఏమో, ఐ లైక్ ఇందిర అండి. నేను రాస్తున్నప్పుడు కూడా చాలా రీసెర్చ్ చేసి రాశాను. సో హ్మ్. ఇట్ టుక్ మై హార్డ్ వర్క్ ఫర్ సో లాంగ్. నేను చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది ఇందిరా క్యారెక్టర్ రాయడానికి. చాలా ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది, ఓకే. ఎస్పెషలీ ఫ్రమ్ చలమ్స్ రైటింగ్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ మణిరత్నం ఫిల్మ్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ మై రియల్ లైఫ్ హ్మ్. అండ్ ఆల్ ది స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ హూమ్ ఐఎమ్ బీయింగ్ ఫ్రెండ్స్ విత్ అండ్ బీయింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్. ఓకే. చాలా మంది ఉమెన్ ని కలిసి మాట్లాడి, ఈ సిచ్యువేషన్ లో నువ్వేం చేస్తావు అని అడిగి తెలుసుకొని మరి ఆ రీసెర్చ్ అంతా అవసరమైంది. హ్మ్. అండ్ ఐ ఫీల్ ఇందిర లాంటి మనుషులు నిజ జీవితంలో చాలా అవసరం. ఓకే. మీరు అనుకోరా? అనుకుంటున్నాను. అది ఓకే. అండ్ ఫైనల్‌గా చాలు. ఫైనల్‌గా చిక్లిట్ గురించి ఏం చెప్తారు? ప్లీజ్ బై ఇట్ ఎట్ స్టాల్ నెంబర్ 103 and 280. ఓకే. ఎస్. థాంక్ యూ అండి. అమెజాన్ లో కాపీస్ అయిపోయాయి. హ్మ్. సెకండ్ ఎడిషన్ వి మేము ప్లేస్ చేసాము. హ్మ్. ఒకవేళ మీకు అన్‌అవైలబుల్ కనిపిస్తే ఒక వారం ఓపిక పట్టండి, కొత్త ఎడిషన్ వదులుతాం. ఓకే.